నమస్కారం ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. ముందుగా వార్తలోని వివరాలు. చిన్న రాష్ట్రాల ద్వారా వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ నందు 2 రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు జాతీయ నాయకులు వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, నిర్మల నీతిరాయ్, మురళీధరరావు, రామ్లాల్ జీ, సతీష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే ఉత్తరాఖండ్లో జరిగిన వరద బీభత్సంలో మృతి చెందిన భక్తులు, వీర జవాన్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు మార్పునకు దోహదపడే విధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రజల మద్దతును కూడగట్టుకునే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. నరేంద్ర మోడీ ప్రచార కార్యదర్శిగా నియమించినప్పటి నుంచి ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ విభజన తర్వాత ఏ రకమైన ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు అన్నదమ్ముల తరహాలో విడిపోయి 2 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేద్దామని కోరారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విదేశీ నిధులతో శరవేగంగా జరుగుతున్న మత మార్పిడిని ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు, బాలిరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయంగా రాణించడం సంతోషంగా ఉన్నదని టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు సోమవారం ఆల్ ఇండియా ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఈవో సుబ్రహ్మణ్యం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు మబ్బు చెంగారెడ్డిలు షటిల్ ఆడి టోర్నమెంట్ను ప్రారంభించారు. అంతకు మునుపు ఈవో మాట్లాడుతూ అంతర్జాతీయంగా భారత క్రీడాకారులు అన్ని రంగాలలో ప్రతిభను కనబరుస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు అంతర్జాతీయంగా రాణిస్తుండడం శుభపరిణామమన్నారు. జాతీయ స్థాయి టోర్నమెంటులకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ తదితరులు అంతర్జాతీయంగా రాణించి దేశానికి పేరు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి చాలామంది కూడా బ్యాడ్మింటన్లో కానీ చాలామంది కూడా బ్యాడ్మింటన్ నుంచి రాణిస్తున్నారు క్రీడల్లో. కానీ మన కళ ఏంటంటే ఒకసారి కూడా వరల్డ్ ఛాంపియన్గా కాలేకపోయాం. అటువంటి వరల్డ్ ఛాంపియన్గా కూడా సంస్థలను ఆశిస్తూ ఇక్కడికి ఈ నివేదిక నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని సిపిఐ, లోక్సత్తా పార్టీలు డిమాండ్ చేశాయి. నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తిరుపతి బైరాగిపట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు సిపిఐ, లోక్సత్తా పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు. ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే విధంగా వీధికొక మద్యం దుకాణానికి అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం మహిళల జీవితాలను చిదిమేస్తున్నదని మండిపడ్డారు.
ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాల నుంచి నెలమామూళ్లు తీసుకుంటూ బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించారు. తిరుపతి నగరంలో మద్యం దుకాణాలే వద్దంటే ప్రభుత్వం పర్మనెంట్ రూములకు అనుమతించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తా ఉన్నా ల్యాండ్ ఆర్డర్ ఉన్న పోలీస్ అధికారులు ఏమాత్రం ఎక్కడ కేసులు పెట్టడం లేదు. ఒక పక్కేమో ఈ జిల్లా అర్బన్ ఎస్పీ బెల్ట్ షాపుల పైన కేసులు పెట్టమని చెప్తా ఉన్నా, పార్థసారథి మినిస్టరు కేసులు పెట్టమని చెప్తా ఉన్నా, ఈ పోలీస్ అధికారులు ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల పైన కేసులు పెట్టలేదు. వారి ద్వారా నెలకి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఒక బ్రాండ్ షాప్ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ కి లంచాలు ముడతారని చెప్పేసి ఇది నగ్న సత్యం. ఈ రోజు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తా ఉంటే 70,000 కోట్ల రూపాయలు సారా సిండికేట్లు వ్యాపార వర్గాలకి డబ్బులు కూడబెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో సిపిఐ, లోక్సత్తా పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రియదర్శిని మాట్లాడుతూ అంగన్వాడీలు గత 35 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నామని వాపోయారు. నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా తమ జీతభత్యాలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2, 3 తేదీల్లో ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నా చేస్తామని, 8వ తేదీ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు. నామమాత్ర వృద్ధి అతి తక్కువ 3,700 రూపాయలు ఇస్తూ మా దగ్గర 8 గంటల సేపు వెట్టి చాకరీ చేపిస్తున్న ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అతి తక్కువ గౌరవ వేతనాన్ని మేము మా జీవనం గడుపుతున్నాము. ఈ అతి తక్కువ గౌరవ వేతనము నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు కూడా మాకు కనీస వేతనం పెంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలే మేము 90% చేస్తున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చేది 700 రూపాయలు మాత్రమే. మాకంటూ ఇంటి స్థలాలు ఇవ్వమని మాకు జీవో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఈ డిమాండ్ మేము పెడుతున్నప్పటికీ మా డిమాండ్స్ ఇంతవరకు ఏ ఒక్కటి నెరవేరడం లేదు. తిరుపతి ప్రాజెక్ట్ కార్యదర్శి కాత్యాయనిదేవి మాట్లాడుతూ అంగన్వాడీలకు రిటైర్మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. పదవీ విరమణ సందర్భంగా ప్రతి కార్యకర్తకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం చెయ్యండి అంటే పార్టీలు మారుతా ఉన్నాయి, తడవ పక్కలు వచ్చి సీట్లలో కూర్చొని చేస్తామని వెళ్ళిపోతానే ఉన్నారు. కానీ మాకు న్యాయం చేసిన వాళ్ళు స్త్రీ సంక్షేమము అన్నారు, ఉమెన్ వెల్ఫేర్ అన్నప్పుడు మాకేమీ వెల్ఫేర్ లేదు. ఈ రోజు పట్టించుకుంటున్న వాళ్ళు లేరు. 3,000 రూపాయల రెంట్తో ఒక అంగన్వాడీ వర్కర్ ఎట్లా జీవిస్తుంది? కూటికి తాలూకా గుడ్డకి తాలూకా నాన్న అవస్థలు పడుతూ ఉన్నారు. మాకు ఒక ఏజ్ వచ్చేసింది, ఒక రిటైర్మెంట్ ఇవ్వండి అంటే మాకు 1 lakh ఇవ్వమని చెప్తే జమ్మూ ఆ పక్క ఇస్తా ఉన్నారు రిటైర్మెంట్ ఏజ్ కి. మాకు రిటైర్మెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే మాకు 1 lakh ఇవ్వాల్సి వస్తుందని. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘ నాయకులు, నాయకురాళ్లు పిఎల్ నరసింహులు, శ్రీధర్ రావు, దీనావతి, అరుణకుమారి, శాంతమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రాలిచెరువు రోడ్డులోని రైతు బజారులో సోమవారం వివిధ కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమోటా 20, తెల్ల వంకాయ 20, నల్ల వంకాయ 14, చార వంకాయ 18, బెండ 20, బీర 19, పచ్చిమిర్చి 25, ముల్లంగి 12, గోరుచిక్కుడు 18, పందిరి చిక్కుడు 28, కాలీఫ్లవర్ 22, క్యారెట్ 37, క్యాబేజీ 23, దొండ 18, బీన్స్ 32, బీట్రూట్ 28, అల్లం 180, కాకర 20 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.